శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో పరమోత్కృష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో విశ్వానికే ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించుకుని భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆశ్రమమైన శ్రీ రమణాశ్రమానికి చేరుకున్నాం. ఈ భాగంలో ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క ప్రాముఖ్యత, మహాజ్ఞానియే గురువుగా లభించినప్పుడు కలిగే అద్భుతమైన ఫలితాలు, శ్రీ రమణాశ్రమం యొక్క విశిష్టతను దర్శించుకుందాం. గురువులు, జ్ఞానులు, మహర్షులు ఈ భూమి మీద అప్పుడప్పుడు అక్కడక్కడ అరుదుగా లభించే అపురూపమైన వారు సృష్టి తమ కొసగిన ఆత్మానందాన్ని అందిపుచ్చుకుని ఈ భూమిపై నడయాడుతూ ఆ ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ సౌరభాన్ని వెదజల్లుతూ మనల్ని చరితార్థులను చేస్తున్నారు. ఆ ఆత్మానందాన్ని అనుభవించి ఆ సౌరభాన్ని ఆఘ్రానించి అనుభూతి చెందాలంటే ముందుగా మనం వివేకవంతులం అవ్వాలి. తమను తాము తెలుసుకున్న మహాత్ములందరూ ఒకే విధంగా ఉండకపోయినా వారంతా దయాసముద్రులే. వారు ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం రాసినా, ఏం గీసినా, ఏం పాడినా అదంతా సమస్త ప్రాణకోటి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమేనని మనం గ్రహించాలి. ఎందుకంటే జీవితంలో పరబ్రహ్మం ఒక్కటే అనే పరమసత్యాన్ని గ్రహించిన మహాత్ములందరూ ప్రజల మధ్యన ఉన్న, అరణ్యాలలో ఉన్న, ఎక్కడ ఎలా ఉన్నా తాము అనుభూతి చెందిన ఆత్మానుభవాన్ని ఎంతో కరుణా వాత్సల్యంతో తమ రీతుల్లో అందరికీ పంచిపెడుతున్నారు. ఇదంతా అరుణగిరి ప్రదక్షిణలో ఎందుకు ప్రస్తావిస్తున్నారనే సందేహం మీకు కలగవచ్చు. ఇదెందుకంటే అరుణగిరి ప్రదక్షిణయే మహత్తరకరమైన ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనలో మహోన్నతమైన గురువు యొక్క అనుగ్రహ ఆశీస్సులు లభించకపోతే ఆ సాధన వ్యర్థం అని మహాత్ములు పరిపరి విధాలుగా పరిపరి రూపాలలో మనకి తెలియపరుస్తూనే ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మహాజ్ఞాని అయిన గురువు లభించినప్పుడు లోకానికి, సమస్త జీవులకు ఎంతటి మహోపకారం జరుగుతుందో మనకు అవగతం అవ్వాలంటే ఖచ్చితంగా శ్రీ రమణాశ్రమాన్ని దర్శించి తీరవలసిందే. దక్షిణ భారతదేశంలో కాంచీపురం, చిదంబరం, మదురై, రామేశ్వరం లాంటి క్షేత్రాలు 20వ శతాబ్దం నాటికే ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. సనాతనమైన అరుణాచలం మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉండి ప్రపంచంలో అంతగా ప్రసిద్ధి చెందలేదు. అరుణాచలం తాను ఎంచుకున్న వారికి మాత్రమే తన అద్భుతమైన శక్తిని తెలియపరిచి వారిని తన వద్దకు చేర్చుకుని తనలా అంటే అచలంగా ఉండే స్థితిని ప్రసాదించటంలో సుప్రసిద్ధం అవ్వటం అన్నది భగవాన్ శ్రీ రమణ మహర్షుల కాలం నుండి లోకవ్యాప్తమైంది. భగవాన్ శ్రీ రమణ మహర్షులు పొందిన పరమ అనుగ్రహప్రదమైన ఆత్మసాక్షాత్కారం వల్ల ఉపరితలాన అరుణాచలం యొక్క అపరిమితమైన శక్తి, అవనితలాన అరుణాచలం యొక్క అద్వితీయమైన వైభవం, ప్రపంచంలోనే ప్రాపంచక విషయాలు తాకని పరమ పవిత్రత లోకాన్ని అరుణాచలం వైపు ఆకర్షించేలా చేసింది. మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణ యొక్క వైభవం స్వప్రయోజనంతో మొదలై సర్వప్రయోజనాలు సమకూరినప్పుడు అవగతమవుతుందని భగవాన్ శ్రీ రమణ మహర్షులు పలుమార్లు ప్రస్తావించారు. అంతేకాకుండా అనేక సంవత్సరాలు అరుణగిరి ప్రదక్షిణను
స్వయంగా ఆచరించిన భగవానే తమ అనుభవాలను అనుభూతులను భక్తులకు స్వయంగా తెలియపరిచారు. ఆకలిగొన్న వారికి పంచభక్ష్య పరమాన్నాలు లభిస్తే ఎంతటి ఆనందంగా ఉంటుందో, ఆధ్యాత్మిక ఆకలిగొన్న వారికి భగవాన్ సూచించిన ఈ అరుణగిరి ప్రదక్షిణ అంతటి ఆత్మానందకరమైన భిక్ష. ఇది నా స్వానుభవం కూడా. అరుణాచలేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు పూర్ణంగా ఉన్నవారు మాత్రమే శ్రీ రమణాశ్రమంలోకి అడుగుపెట్టి ఆయన మార్గనిర్దేశకత్వంతో జన్మరాహిత్యాన్ని తప్పక పొందుతారనేది అనుభవజ్ఞుల వాక్కు. అంతటి మహాజ్ఞాని నడయాడిన శ్రీ రమణాశ్రమాన్ని దర్శించుకుని ఆయన అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులవుదాం. భగవాన్ శ్రీ రమణ మహర్షులు 1922 డిసెంబర్ నుండి 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 వరకు, అంటే మహానిర్వాణం చెందే వరకు ఈ ప్రదేశంలోనే భౌతికంగా నడియాడారు. భగవాన్ రమణ మహర్షుల తల్లిగారి సమాధి మందిరమైన శ్రీ మాతృభూతేశ్వర ఆలయం, భగవాన్ మహాసమాధి చెందిన శ్రీ రమణేశ్వర మహాలింగం 1922 నుండి 1950 వరకు ఎందరో భక్తుల, సాధకుల, జిజ్ఞాసువుల, పండితుల, పామరుల ఆధ్యాత్మిక ప్రశ్నలే ఉదయించని ఆనంద స్థితిని అందించిన జ్ఞానమందిరమైన రమణుల ధ్యాన మందిరాన్ని, ఆయన మహానిర్వాణం పొందిన నిర్వాణ గదిని, వీటన్నిటినీ ప్రత్యేకంగా దర్శించుకోవాలి. శ్రీ రమణాశ్రమంలోకి అడుగు పెట్టగానే ఎత్తైన వృక్షజాలాలు పచ్చగా కలకలలాడుతూ మయూర రావాలతో ఆశ్రమం అంతా మౌనంగా మారుమ్రోగుతూ ఉంటుంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఉదయం 10:30 గంటలకు నారాయణ సేవ పేరుతో భగవాన్ కాలం నుండి కూడా సాధువులకు, భక్తులకు అన్న సమర్పణ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎంతో పురాతనమైన విప్ప చెట్టు ఉంది. ఈ చెట్టు భగవాన్ కంటే ముందు పుట్టి భగవానికి నీడనిచ్చి, భగవాన్ నీడను మనకిచ్చి ఎంతోమంది మహాత్ములను దర్శించి సాక్ష్యంగా ఇప్పటికీ ఉన్న అపూర్వమైన ఈ వృక్షాన్ని నమస్కరించుకోవాలి. భక్తులు ఆశ్రమంలో వేసే ప్రతి అడుగుకి రోమాంచితమై ఘనీభవించిన జ్ఞాననిధి అయిన రమణ మహర్షుల వారి సన్నిధికి చేరి పులకాంచితులవుతారు. ఆశ్రమమంతా దేశ విదేశీయ భక్తులతో నిర్మలమైన ఆధ్యాత్మిక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అక్కడి నుండి 4 మెట్లెక్కగానే కుడివైపున మొదటిగా రమణతత్వపు జ్ఞాన భాండాగారమైన రమణాశ్రమం వారి పుస్తక విక్రయశాల ఉంది. ఇక్కడ వివిధ భాషలలో ఆశ్రమ ప్రచురణలు, ఫోటోలు, సీడీలు విక్రయించబడతాయి. ఈ బుక్ స్టాల్కి పక్కనే రమణాశ్రమం వారి ఆఫీసు ఉంది.
ఇప్పటి వరకు మహాజ్ఞాని అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల ఆశ్రమం యొక్క పవిత్రతను, వైభవాన్ని, విశిష్టతను, ప్రాముఖ్యతను దర్శించుకుంటూ ఉన్నాము. వచ్చే భాగంలో శ్రీ రమణాశ్రమం యొక్క మరికొన్ని ముఖ్యమైన విశేషాలను దర్శించుకుని పునీతులవుదాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.